హలో, వెల్కమ్ టు శివగంగా ఫుడ్ అండ్ ఆయుర్వేద A to Z నుండి మీకు ఈరోజు మా అత్తగారు వండే సొరకాయ కూర విధానం మీకు చూపిస్తానండి. ఈ సొరకాయని ఏంటంటే పొట్టు తీయొద్దు, లేత సొరకాయ ఉండాలి, పొట్టు తీయొద్దు. ఎందుకంటే ముదిరితే మనం పొట్టు తీసుకుంటాం ఆల్రెడీ. అందుకని లేత సొరకాయని తీసుకొని ఇలా ముక్కలు చేసుకోవాలండి. ముక్కలు చేసుకొని మనము అదే మనం వండుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు పొయ్యి మీద మనం గిన్నె పెట్టానండి. దీంట్లో తగినంత నూనె పోయాలి. తగినంత ఆయిల్ వేయాలండి. ఆయిల్ ఎక్కువ పోసుకోవద్దండి, నూనెలు కూడా మంచిది కాదు ఈ రోజుల్లో. సరిపోద్దండి ఆయిల్ పోసినా కదండి. ఇప్పుడు నూనె కాగిన తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసిన వేయించండి. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్, అంటే ఎంత టేస్ట్ ఉంటుందో. సొరకాయ కూరని ఇలా పొట్టుతో వండుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. సొరకాయ టమాటా చేయాలనుకున్నాను, చేసి తింటాలి అందరికీ అని చూపిస్తాను. చూడండి, వేగింది కదండి ఇలా. ఇప్పుడు మనం దీంట్లో తగినంత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఇలా నూరి పెట్టుకుంటానండి నేను. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇలా నూరి జాగ్రత్త వేసుకుంటాను. 2 నెలల దాకా కూడా ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. వేసిన తర్వాత కొద్దిగా వేయించుకోవాలి. తగినంత పసుపు, చూసారండి. ఇలా వేగిన తర్వాత మనం పొట్టు తీయకుండా కోసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని మనం ఇందులో వేయాలి. దీన్ని కొంచెం సన్నసెగ మీద మగ్గనివ్వాలి. చూడండి, ఇలా వేగింది కదా. ఇప్పుడు చాలా మంచిగా వేగిందండి ఇలా. ఇప్పుడు మనం దీంట్లోకి దొడ్డుప్పు వేసుకోవాలి. తగినంత దొడ్డుప్పు ఇంత పడుతుందండి, వేసేసుకోవాలి. కారం, ఒక నిమిషం సన్నసెగ మీద ఇలా ఉడకనివ్వాలి. చూడండి, ఇలా వేగింది కదా. కారం వేసి ఒక్క నిమిషం సన్నసెగ మీద ఉంచాను. ఉంచిన తర్వాత ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న టమాటాలు వేసేయాలి. వేసి కాసేపు మగ్గనివ్వాలి. మూత పెట్టినాం కదండి. దీంట్లో కొంచెం మనం వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే ఈ వాటర్ని మనం సొరకాయ కూరలోకి వేడిన తర్వాత పోసుకుంటే గుజ్జు గుజ్జుగా అవుతుంది అన్నమాట. చూడండి, ఇప్పుడు వాటర్ కాగింది కదా. వాటిని ఇలా పోసేసుకోండి ఇందులో.
వేసేసుకొని కలిపేసుకోవాలి. టమాటా సొరకాయ ముక్కలు గుజ్జుగా ఉడికిపోతాయి అన్నమాట. మంచిగా అవుతుంది. ఇట్లా సన్నసగం మీద ఒక 5 నిమిషాలు ఉంచాలండి. చూడండి, వేడి వేడి టమాటా సొరకాయ కూర రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుందండి ఇట్లా పొట్టు తీయకుండా వండుకుంటాను. సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఉంటానండి, బాయ్.